కవితక్కకు మందు సీసాల కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది కదా కోర్టు. ఇక కేసు అయిపోయిందని అక్క అభిమానులంతా సంబరాలు చేసుకుర్రు. కేసు కొట్టేసినందుకు అక్క కూడా ఇంటోళ్ళతోని కలిసి తిరుపతి ఎంకన్నకు మొక్కులు చెల్లించుకుంది కూడా. న్యాయమే గెలిచిందని చెప్పింది. కానీ గా సంబరం ఎక్కువ రోజులేం లేదబ్బా. గా మురిపం 4 వద్దులన్న లేకుండా చేసింది ఢిల్లీ పెద్ద కోర్టు. ఇంతకు ఏమైంది అనంటే మందు సీసాల కేసులంగా బయటపడననేటి మురిపం కవితక్కకు నిండా పద్ధతులు కూడా లేకుండా అయిందబ్బా. ఆవు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకించి మల్లోపాలి సామాన్లు వచ్చినాయి. అది కూడా మందు సీసాల కేసులనే. సీదా సిబిఐ ఆఫీసర్లే ఇంటికొచ్చి ఇచ్చిలట నోటీసులు. సోమవారం నాడు విచారణకు రావాలని ఉందట. అండ్లా ఒక కవితక్కకే కాదుల్లో గా మందు సీసాల కేసులో ఉన్న ఇగింత మందికి సుత సామాన్లు వచ్చినాయి పలానా నాడు విచారణకు రావాలని. అయినా మొన్ననే కదా రౌజ్ అవెన్యూ కోర్టు మందు సీసాల కేసులో కవితక్కకేం సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది అని అంటదా. అవు వాజీబే కానీ కాకుంటే ఇదే తీర్పును సవాల్ చేసి ఢిల్లీ పెద్ద కోర్టుకు పోయి సిబిఐ ఆఫీసర్లు. ఇప్పుడు దాని మీద విచారణ చాలా అయింది అన్నట్టు. మందు దందా కొరకు 100 కోట్లు పంపింది. అప్పట్లో విచారణకు రమ్మంటే రాకుండా ఫోన్లు పలకొట్టిందని హైకోర్టుకు పోయిన ఆపిల్ కాపీలో రాసేదట సిబిఐ ఆఫీసర్లు. పెద్ద ముచ్చట ఏంటంటే ఇదే కేసులో 5.5 నెలలు జైలుంది కూడా. అటంక బెయిల్ మీద బయటకు వచ్చినాక కేసును కోర్టు కొట్టేసింది. ఇక ముచ్చటగా కాగానే నేను కడిగిన ముత్యాన్ని, అందుకనే కోర్టు నాకు క్లీన్ చిట్ ఇచ్చిందని మైకుల ముంగట చెప్పింది కూడా కవితక్క. గట్లా చెప్పి నిండా పద్ధతులు కానే లేదు. అప్పుడే ఇగో ఇట్లా మల్లోపాలి కేసులు విచారణకు రావాలని ఢిల్లీ హైకోర్టుకించి సామాన్లు వచ్చేటాళ్లకు గా మురిపం ఎక్కువ రోజులు లేకుండా అయిందన్నట్టు. కాకుంటే అక్క ఓనక్కర్లేదట కోర్టుకు. వాళ్ళ లాయర్లు పంపించినా సరిపోతుందట. మరి చూడాలే అక్కే పోతుందో లేకుంటే కోర్టుకు వాళ్ళ లాయర్లే పంపిస్తుందో. కానీ ముంగట మురిసినమ్మ పండగ గుర్తారు కదంటే ఇదే కావచ్చునబ్బా. అట్టనే ఉన్నది మరి ఇప్పుడు ఈ ముచ్చట చూస్తుంటే కూడా.